హాయ్ హలో వెల్కమ్ టు బైరి నరేష్ యూట్యూబ్ ఛానల్. మిత్రులారా, ఈరోజు మా ఇంటికి ఒక మంచి అతిథి వచ్చాడు. మరి నేను జైల్లో ఉన్నప్పుడు నాపై జరుగుతున్న విష ప్రచారానికి అడ్డుకట్ట వేస్తూ, చక్కటి వ్యాసాలు రాస్తూ, పోస్టులు రాస్తూ, తాను తన కుటుంబానికి దూరంగా ఉన్న మన భావాజాలానికి దగ్గరగా ఉండి దుబాయ్ నుంచి అనేక పోస్టులు షేర్ చేశారు. మీకు తెలిసే ఉంటుంది, ఎవరి బైరి నరేష్, ఏం చేస్తూ ఉంటాడు, కేవలం అయ్యప్పను విమర్శించడమే ఈయన పని, ఈయన గతమేంటి అనే పోస్టులు చాలా వైరల్ అయ్యాయి. మరి ఆ పోస్టును రాసినటువంటి బూండ్ల సతీష్ అన్న మన ఇంటికి వచ్చాడు. 4 సంవత్సరాల తర్వాత ఇప్పుడే ఇండియాకి వచ్చాడు. రాగానే మన ఇంటికి వచ్చి నన్ను కలవాలని ప్రేమతో బ్రదర్ అని చెప్పి మన ఇంటికి వచ్చాడు. నిన్న జరిగిన మతాంతర వివాహంలో పాల్గొని సాయంత్రం ఇంటికి వచ్చాడు. ఆ క్రమంలో దుబాయ్ విశేషాలు, తన గతకాలపు జ్ఞాపకాలు, తాను ఏ వర్క్ చేస్తూ ఉంటాడు, ఎక్కడుంటాడు, ఎలా జీవిస్తున్నాడు, తాను ఎలాంటి సమస్యలను ఎదుర్కొన్నాడో చాలా విషయాలు చెప్పాడు. చాలా బాధేసింది. తాను దుబాయ్లో ఉండి బైరి నరేష్ మీరు అనుకున్న చెడ్డవాడు కాదు అని రాసిన పోస్టు కారణంగా కొంతమంది వ్యక్తిగత గర్జుతో ఎంతోమంది నాకు మద్దతుగా నిలబడ్డ వాళ్ళు దాడులకి, రకరకాల ఇబ్బందులకి గురయ్యారు. కానీ అవి నాకు తెలియకపోవడము, లేదా రికార్డు చేసి ప్రపంచం ముందు పెట్టకపోవడం వల్ల బైరి నరేష్ అరెస్ట్ అయితే ఎవరు ఎక్కడ స్పందించారు అనే చులకన మాటలు అప్పుడప్పుడు వింటూ ఉంటాం. నేను అరెస్ట్ అవ్వడమో, నేను అరెస్ట్ అయితేనే వాళ్ళు స్పందించడమో కాదు, స్పందించే గుణం సమాజంలో ఉంటే చాలు. రకరకాల సమస్యలపై తమ అభిప్రాయాలను వ్యక్తం చేసే ఒక బాధ్యతాయుతమైన సముదాయంలోనే మనం ఉన్నాము. వాళ్ళను తట్టి లేపడము, గుర్తించడము, గౌరవించడము, లేదా వాళ్ళలాంటి వాళ్ళని వాళ్ళకి పరిచయం చేసి బలోపేతం చేయడం మన బాధ్యత కావాలని ఈ సందర్భంగా కోరుతూ, సతీష్ అన్న, జై భీమ్, జై ఇన్సాన్. థ్యాంక్ యూ. వెల్కమ్ టు ఇండియా. ఎంతకాలం ఉన్నారన్న దుబాయ్లో? ఎప్పుడు వచ్చారు? 4 years ఉన్నాను. ఫస్ట్ టైం వెళ్ళి 4 years ఉన్నాను. ఓకే. ఎప్పుడు ఎక్కడుంటావు దుబాయ్లో? అల్కుజ్లో ఉంటాను. అల్కుజ్లో ఉంటావు. సూపర్. మీరు దుబాయ్లో ఏం వర్క్ చేస్తూ ఉంటారన్న? ఏసీ, ఎలక్ట్రికల్. ఎలక్ట్రికల్ అండ్ ఏసీ వర్క్ ఎక్స్పర్ట్ అంతేనా? రైట్. ఇక్కడ ఉన్నప్పుడు ఏం చేసేవారు, ఎక్కడ ఉండేవారు? ఇక్కడ ఉన్నప్పుడు సేమ్ వర్క్, ఎలక్ట్రికల్ సూపర్వైజర్ గా అపోలో కాంట్రాక్ట్ నుంచి టీసీఎస్ లో చేశాను. టీసీఎస్ పెద్ద కంపెనీ కదా. సిఏ క్యాంపస్ లో చేశాను, విప్రోలో చేశాను. విప్రో, గూగుల్ 2 years చేశాను. అంతకు ముందు ఇండస్ట్రీలో చేశాను. ఓకే. జీవికే. అలా చాలా మీరు చెప్పిన అన్ని చాలా పాపులర్ సంస్థలు. జాబ్ చిన్నదే, పోస్ట్ చిన్నదే, కానీ చేసిన కంపెనీలు మాత్రం పెద్ద కంపెనీలలో. సూపర్. అండ్ మీకు ఎలా ఇటువైపు టెక్నికల్ చదువు వైపు ఎప్పుడు పడింది అడుగులు? నాకు చిన్నప్పుడే స్టడీ చేయలేదు. 10th తర్వాత గ్యాప్ వచ్చింది. ఆ గ్యాప్ లో ఏదైనా ఒక వర్క్ నేర్చుకుంటే బాగుంటది, చదువుకునే స్తోమత లేదు కాబట్టి ఏదైనా వర్క్ నేర్చుకుంటే బాగుంటదని ఎలక్ట్రికల్ వర్క్ నేర్చుకున్నాను. అందులోనే ఐటీఐ చేసి ఇదే సర్టిఫికేట్ తో డిప్లొమా చేశాను. ఇదే ఫీల్డ్ లో. ఎక్కడ మీది? సిరిసిల్ల జిల్లా, ఎల్లారెడ్డిపేట మండలము, బొప్పాపూర్. బొప్పాపూర్కి ఇంకో పేరు ఉంటది, రాచర్ల బొప్పాపూర్. అటు తంగళ్ళపల్లి చాలా దూరం ఉంటది, 22-23. మాచారెడ్డి కూడా దగ్గర అవుతుంది కదా. కామారెడ్డి రూట్ లో ఉంటుంది. అవును, మాచారెడ్డి కూడా దగ్గరే అవుతుంది. ఇటు మన ఇటు ఇల్లంతకుంట, అటు ఇల్లంతకుంట, తంగలపల్లి దాటిన తర్వాత సిరిసిల్లలో ఎక్కువ చేనేత బిడ్డలు ఎక్కువ, చాలా. కానీ అక్కడ నుంచి పెద్ద రాజకీయ ప్రాతినిధ్యం ఉండదు. మీరు గమనించిరో లేదో, ఏకపక్షంగా నడుస్తుంటది. ఎందుకంటే కేటీఆర్ ఉన్నాడు కదా. ఆయన ఇప్పుడు వచ్చాయి కేటీఆర్. అంతకు ముందు అని కాదు, కేటీఆర్ వచ్చి తెలంగాణ అభిమానంతో కేటీఆర్ ను గెలిపించుకున్నారు. అప్పుడు స్టార్టింగ్ కొద్ది ఓట్ల మెజార్టీతో గెలిచాడు. ఇక తర్వాత కేసీఆర్ సీఎం కాబట్టి ఎదుర్కోలేకపోతుంది. అదేం కాదు, నేను ప్రత్యక్షంగా అక్కడికి వెళ్ళాను.
తాను మంత్రి అయి ఉండడము, ముఖ్యమంత్రి కొడుకు అయి ఉండడము, అది రాజకీయంగా తాను అక్కడ నిలదొక్కుకోవాలనే కారణం చేత కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు కూడా బాగా చేశారు. చేశారు. సిరిసిల్ల రూపురేఖలు మారిపోయినాయి. చాలా నేను ఒకసారి అక్కడ ఇంటర్నల్ సమావేశంలో చెప్పా, ఇంతమంది పద్మశాలీలు ఉండి ఒక్కరిని ఎమ్మెల్యేని చేసుకోలేకపోతారు, అన్ని పార్టీలు పద్మశాలీలకే ఇచ్చే స్థాయిలోకి మీరు ఎప్పుడు తీసుకొస్తారని అడిగా. అన్ని పార్టీలు పద్మశాలి ఆల నరేంద్ర గారు ఈక్వల్ కదా కేసీఆర్తో సమానంగా పోరాడిన వ్యక్తి కదా అని అంటే, ఇప్పుడైతే బాగానే ఉందన్న, ఇంకేం చేయలేకపో అంటే కొంత రక్షణాత్మకంగా ఉన్నారులే. చెప్పండి అన్న, మరి మీరు అసలు ఈ నాస్తికత్వం వైపు ఎలా మీ అడుగులు పడ్డాయి? మీరు భక్తులా నిజంగానే, లేదా కమ్యూనిస్ట్ బ్యాక్గ్రౌండ్ ఫ్యామిలీయా, నాన్న అమ్మ వాళ్ళు ఏమన్నా ఉద్యమ నేపథ్యమా? మీరు మా విద్యార్థి క్యాస్ట్ పరంగా నేను శివునికి పెద్ద భక్తుడు, శివ భక్తుడు. శివ భక్తుని. మీ క్యాస్ట్ పరంగా మీరు అంటే? మొన్నటి ముదిరాజు పరంగా. ఓహో, మీరు పద్మశాలి కాదు. పద్మశాలి కాదు, ముదిరాజు. సిరిసిల్ల అంటే ఎక్కువ, పద్మశాలి అంటే ఉమ్, ముదిరాజ్. ముదిరాజు. ముదిరాజుకి 4-5 పేర్లు ఉంటాయి. చాలా మందికి తెనుగు, తెలగాలు, ముత్రాసి, ముతరాసి తెలుగు, తర్వాత తెనుగోళ్ళు, ఉమ్, ఇంకా చాలా పేర్లు ఉంటాయి. పూలే, మహాత్మా జ్యోతిరావు పూలే yes. వారసులు. నైస్ నైస్ నైస్. ఓకే, ముదిరాజు. మా ఊళ్ళో కూడా ఎక్కువ ముదిరాజులు ఉంటారు. అవును, విన్నాను. సో అలా శివుడి భక్తులు మీరు. ఒకప్పుడు, ఇప్పుడు కాదు, ఒకప్పుడు. ఏం చేసేవారు భక్తి అంటే? మామూలుగా టెంపుల్కి వెళ్ళి శివరాత్రి వచ్చిందంటే శివరాత్రి అని కాదు, డైలీ బయటికి వెళ్ళిన అంటే ముందు దేవుని ఫోటోకి దండం పెట్టుకున్న తర్వాతనే బయటికి కడప దాటేవాళ్ళు. అప్పుడు తర్వాత నాకు కొన్ని సంఘటనలు జరిగినాయి. ఏం జరిగినాయి? అంత చెప్పుకోలేని సంఘటనలా? ఇప్పుడు అది చెప్తే కంట్లోంచి నీళ్ళు వస్తాయి, బాగోదు. ఆపేద్దాం, లాకేద్దాం కళ్ళకి. ఆప్షన్ కూడా ఉందా? లాకేసి అంటే ఇన్ఫర్మేషన్ తెలిస్తే మంచిది కదా సమాజం. 2006 లో, అంతకు ముందు ఒక 4 years నుంచి నేను ఒక అమ్మాయిని చాలా గాఢంగా లవ్ చేస్తున్నాను. నేను ఎంత లవ్ చేస్తున్నాను? 2006. ఓ, అంటే 18 ఏళ్ల క్రితం ముచ్చట. ఇప్పుడు మీరు ఓపెన్ చేసేది 18 ఏళ్ల తర్వాత కూడా కళ్ళకి నీళ్ళు వస్తాయా? అంటే అంత గాఢమైనది ఇప్పుడు కాదు ఇంకా. అంటే మీరు కోరుకున్న కోరిక దేవుడు తీర్చలేదు కాబట్టి వదిలేసిరా దేవుడిని? దేవుడు తీర్చకపోయినా పర్వాలేదు, కానీ దానికి కారణం దేవుడు అనే విషయం నాకు తర్వాత అర్థమైన తర్వాత నేను దూరం కొట్టేసాను. అంటే ఏం జరిగింది అసలు మిమ్మల్ని అంత ప్రభావితం చేసి కన్నీళ్లు పెట్టే ఘటన? నేను ఒక అమ్మాయిని లవ్ చేశాను. నేను ఎంత లవ్ చేశానో అంతకు రెట్టింపు ఆ అమ్మాయి లవ్ చేసింది. ఓకే. తర్వాత అది బీసీ కాబట్టి వాళ్ళకు నచ్చలేదు, వాళ్ళు నాయుడుస్ కావు. ఎక్కడ అమ్మాయిది? శ్రీకాకుళం. అరే చాలా దూరం. మరి సిరిసిల్ల ఎక్కడ, శ్రీకాకుళం ఎక్కడ? అంటే హైదరాబాద్ లో కలిసాము. మండల్ బాగోదు. మొన్న ఆల్రెడీ నేను హౌస్ నెంబర్ తో పాటు పోస్ట్ కూడా పెట్టాను. అలా జరిగిపోయింది. ఎలా జరిగింది? అమ్మాయిని లవ్ చేశాను 16 ఏళ్ల క్రితం. 18 ఏళ్ల క్రితం లవ్ చేశాను అమ్మాయిని. అమ్మాయి వాళ్ళ కని పెంచి అల్లారు ముద్దుగా చూసుకునే వాళ్ళ అమ్మ నాన్ననే ఆ కులం తక్కువ వాడిని ఎలా పెళ్లి చేసుకుంటావంటూ చంపేశారు. ఏంటి? కులం తక్కువ వాడిని నువ్వు ఎలా పెళ్లి చేసుకుంటావని సొంత అమ్మ నాన్నే పడుకున్న అమ్మాయిని లేచేసరికి చంపేశారు. అరే బాప్రే. అది తట్టుకోలేక అమ్మాయి శ్రీకాకుళం అయితే హైదరాబాద్ లో వాళ్ళ కుటుంబం వలస వచ్చారా? వలస వచ్చారు. ఇక్కడ పని చేసుకుంటూ బతికేవారు. అమ్మాయి ఏం పని చేసేది? అమ్మాయి జాబ్ చేసేది. ఏం ఉద్యోగం? ఉద్యోగం అంత కాదు, మామూలుగా. ఏం వర్క్? జాబ్ అంటేనే ఉద్యోగం. గవర్నమెంట్ ఉద్యోగం, ప్రైవేట్ ఉద్యోగం. అయితే ప్రైవేట్ పని టెక్నీషియన్ గా చేసేది. అమ్మాయి కూడా ఐటీఐ చేసిన అమ్మాయా? ఐటీఐ చేయలేదు, నేను అందులో చేస్తున్నాను కాబట్టి తీసుకున్నాను, రిఫరెన్స్ తీసుకున్నాను. బా, వాళ్ళు కాపా, కమ్మానా, నాయుడు? శ్రీకాకుళమే కొంచెం వెనుకబడిన ప్రాంతమే. చాలా వెనుకబడి, చాలా నదులు. వాళ్ళు కూడా చాలా పూర్ ఫ్యామిలీ చెప్పాలంటే. బా, క్యాస్ట్ ఫీలింగ్ మాత్రం. అంటే ఒక 18 సంవత్సరాల క్రితమే ఒక పేద కుటుంబంలో నుంచి వలస వచ్చి ఇక్కడ హైదరాబాద్లో బతుకుతున్న అమ్మాయి. ఆ అమ్మాయి బీసీ, సారీ ఇక్కడ బీసీఎస్సీ అంటున్నాను కూడా క్షమించండి, బీసీ, అందులోనూ ముదిరాజు.
ముదిరాజు కులాన్ని ఏమంటారంటే మిగతా అన్ని కులాల కంటే కూడా ఇంకొంచెం పెద్దదే ములకముళ్ళంత పెద్దదని కూడా ఒక సామెత ఉంది. బీసీలో బీసీ డి కిందికి వస్తారు. బీసీఏ కాదు, బీసీబీ కాదు, బీసీడి 19 ర్యాంకులో అంట. ఆ లైన్లో వచ్చే వాళ్ళు శ్రీకాకుళం నుంచి పొట్ట చేత పట్టుకొని వచ్చినటువంటి వాళ్ళు కూడా మీరు కులం అడ్డొచ్చి తక్కువ కులం వాడిని ప్రేమించావని చెప్పి ఇంకా ఇంత దుర్మార్గమైన పరిస్థితి. సో ఆడపడుచు అక్కడే ప్రాణం కోల్పోయింది. హైదరాబాద్లో చంపేశారా అక్కడ? శ్రీకాకుళంలో. బా. సో మీరు చాలా డిస్టర్బ్ అయి ఉంటారు అప్పుడు? చాలా డిస్టర్బ్ అయ్యాను. నా మనిషికి లేని విలువ నా కులానికి ఎందుకు, అంత పెద్ద కులం నాకు వద్దు, మనిషికి విలువిస్తే చాలు అని చెప్పేసి నా దారిలో నేను వెళ్ళాను. సో మళ్ళీ 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 ఎప్పుడు మీ లైఫ్ లోకి పెళ్లి తర్వాత ఆమె చనిపోయిన తర్వాత 2 years పెళ్లి చేస్తాను. చనిపోయిన అమ్మాయి ఎలాగో తిరిగి రాదు కాబట్టి ఇప్పుడున్న ఆవిడ ఎక్కడ వాళ్ళది? పర్లేదు. ఎక్కడ ఆవిడ? లోకల్. నైస్. తనకు తెలుసా? ఎప్పుడన్నా ఏడిపిస్తుందా? అప్పుడప్పుడు ఎగతాళి చేస్తుంటది, కానీ గుర్తుకొస్తే నేను బాధపడతానని చెప్పేసి ఆ అమ్మాయి ఫోటోలు కూడా దాపెట్టింది, ఇప్పటి వరకు ఇవ్వలేదు. బా, ఒక మనిషి ప్రాణమే పోయింది. సో మీరు అప్పటి నుంచి కాస్త దైవం పైన నమ్మకం సన్నగిల్లిందా? ఆ తర్వాత కూడా భక్తి పూజలు చేశాను, కానీ ఈ దేవుళ్ళ వల్లే ఈ కులాలు పుట్టాయని నాకు కొన్ని పుస్తకాలు, కుల నిర్మూలన చదివేంత వరకు నాకు తెలియలేదు. సో నైస్. అసలు మన బంధం ఎట్లా ఏర్పడింది? మీరైతే నాకు నిన్ననే పరిచయం, నిజంగా చెప్పాలంటే. డైరెక్ట్ కలవడం నేను అంతకు ముందు హైదరాబాద్ లో కలిసాను 5 years బ్యాక్. ఎప్పుడు అది? హైదరాబాద్ లో ఉస్మానియా క్యాంపస్ నుంచి మీరు వెళ్తుంటే కలిసాను. అవునా? అంటే మనం కూర్చొని మాట్లాడుకోలేదు, పరిచయం చేసుకోలేదు, ఓన్లీ సెకండ్ ఇచ్చుకొని వెళ్ళిపోయాను అంతే. తర్వాత మొన్న ట్యాంక్ బండ్ మీదకి వచ్చినప్పుడు అయితే కలిసాం. చాలా బాగా జరిగింది. ట్యాంక్ బండ్ది బాగా తృప్తినిచ్చింది నాకు. దాదాపు ఒక 200-300 మంది పాల్గొన్నారు ట్యాంక్ బండ్ కార్యక్రమం. హ్యాపీ. 200-300 మంది రావడం హ్యాపీ అనిపించింది. 1000 మంది పైన వచ్చారు. అంటే మన కార్యకర్తలు 200-300 మందే వచ్చిన వాళ్ళందరూ మన కార్యకర్తలు అనుకోవడానికి లేదు. అభిమానంతో వచ్చిన వాళ్ళు ఉంటారు. ఇప్పుడు అందులో చేయలేపమన్నాను. ఇందులో శిక్షణ తరగతిలో పాల్గొన్న వాళ్ళు ఎవరు, బాధ్యతలు తీసుకునే వాళ్ళు ఎవరు, కమిటీ సభ్యులు ఎవరు, నాయకులు ఎవరు? 1000 మంది మనోళ్ళే అని అనుకుంటే అది పొరపాటు అయితే. నా దృష్టిలో ఒక 300 వాళ్ళు. 1000 మంది అంటే మళ్ళీ అది 3-4 రేట్లు పెద్దగా అవుతాయి, అప్పుడు 1000 మంది అంటాను. అదే కదా. పిల్లల బాబు పాప పేర్లు ఏం పెట్టావు? అనీష్, భవిష్య. భవిష్య, అనీష్. నైస్ నైస్. సో మీరు సోషల్ మీడియా ద్వారానే పరిచయం నాకు? రైట్ రైట్. మరి మీరు దుబాయ్లో ఉంటూ మన ఆలోచనల్ని కొంచెం పక్కన పెట్టి బతుకుదెరువు ఆటంలోకి వెళ్ళిపోయారా, లేక ఆడ కూడా మన ఆలోచన? ఇవి కంటిన్యూ కొనసాగిస్తూనే ఉంటాను. మీ ప్రభావంతో మీ కుటుంబంలో ఎవరైనా ప్రభావితం అయ్యారా? అయ్యారు, ఫ్రెండ్స్ కూడా అయ్యారు. ఎలా వాళ్ళని ఎలా ఆలోచింపజేస్తున్నారు? నాకున్న అవగాహన వాళ్ళకి చెప్తున్నాను. చేసే కార్యక్రమంలో దాని వల్ల మీకు లాభం ఏంటో మీరే ఆలోచించుకోమని చెప్తున్నాను. చాలా మంది ఒకసారి విమర్శించినా నెక్స్ట్ టైం వాళ్ళు కూడా ఆలోచిస్తారు. వాళ్ళకు మనం చెప్పే దాంట్లో వాళ్ళకు డౌట్ వస్తే చాలు, ఆటోమేటిక్ గా వాళ్ళ ఆలోచించే విధానం మారుద్ది. అట్లా మీ ఇంట్లో ఏమేమి మార్పులు వచ్చాయి? మీ బంధుమిత్రులు ఎవరెవరు మీ ఆలోచనలకు అనుకూలంగా ఏర్పడ్డారు? ఫస్ట్ నన్ను ఎగతాళి చేసిన వాళ్ళే నా దారిలో నడుస్తున్నారంటే మార్పు వచ్చిందని అర్థమైపోయింది. అవును. మీ ఆవిడ మీ దారిలో ఉందా కొంతవరకైనా? 90% నా దారిలోనే ఉంది. పిల్లలు, మీ పిల్లలు కాకపోతే మొక్కుతుంటారు బంధుమిత్రుల కోసం. అప్పుడు ఇప్పుడు చాలా తేడా ఉంది. మీ పిల్లలు నా దారిలోనే ఉంటారు, చిన్న పిల్లలు కదా.
పెరిగిన తర్వాత వాళ్ళకి అన్ని అర్థమవుతుంటాయి. పూర్తి స్థాయిలో నేను నాస్తికుణ్ణి అని ఎప్పుడు ప్రకటించుకున్నారు? మీ ప్రయాణం ఎలా నడుస్తుంది? 4 years అవుతుంది. అంతకుముందు ఇవే మనోభావాలు ఉండేవి. 4 years నుండి పూర్తిగా నాస్తికుడిగా మారిపోయారు. ఓకే, ఏంటి అలా 4 years అని అనడానికి కారణం? దానికి ఏమైనా స్పెసిఫిక్ రీజన్ ఉందా? స్పెసిఫిక్ రీజన్ అంటూ లేదు. మామూలుగా న్యూస్ చూడడము, ఈ పుస్తకాలు చదవడము, ఫ్రీడమ్ ఫైటర్స్ కోసం బుక్స్ చదవడము, వాళ్ళు చేసిన ఉద్యమాలు దేనికోసం, అవి చదివితే నాకు అర్థమైపోయింది. సూపర్. ఎలా ఈ పుస్తక పరిచయము, పుస్తక దోస్తాను ఎట్లా కుదిరింది? నాకు అసలు పుస్తకం అంటేనే నేను ముట్టుకోకపోయేది. ఏమున్నా చిన్న చిన్న న్యూస్, సాంగ్స్ చూసుకుంటూ అలా అలా గడిపించేది. మీరు పరిచయం అయిన తర్వాత నేను పుస్తకాలు చదవడం మొదలెట్టేసాను. అమ్మో, మన పరిచయం మీ పరిచయం వల్లే నేను ఈ పుస్తకాలు చదవడం మొదలెట్టాను. చాలా మార్చారు. సో అలా పుస్తకాలు పనికొచ్చాయండు. ఇంకా పుస్తకాలు మార్చేసాయి. నాలో ఖర్చు కూడా చాలా తగ్గింది. నేను ఇప్పుడు ఫారిన్ నుండి వచ్చానంటే పూజలు పురస్కారాలు చేసి వేలలో కాదు లక్షల్లో ఖర్చు పెట్టేసేవాళ్ళు. మామూలుగానే ఇప్పుడు సౌదీ, కువైట్, బెహ్రాన్ వెళ్తుంటారు. వెళ్ళిన తర్వాత అక్కడ సంపాదించిన ఆస్తి ఇక్కడికి వచ్చిన తర్వాత తిరుపతికి వెళ్ళి హుండీలు వేయడము, లేకుంటే ఇంట్లో పూజలు చేసి పట్నాలు వేసి రకరకాల ఖర్చులు పెట్టడం, మళ్ళీ వెళ్ళేటప్పుడు ఫ్లైట్ కు టికెట్ డబ్బులు లేక వేరే వాళ్ళ దగ్గర అప్పు చేయడం చాలా మంది చేస్తుంటారు. వింటుంటాము. అక్కడికి వచ్చి ఇదే స్టోరీలు చెప్తుంటారు. నాకు ఆ ఖర్చు తగ్గిపోయింది మీ వల్లే. బైరి నరేష్ వల్ల ఏం సమాజానికి ఉపయోగం లేదు అనేటోళ్ళకి మీరు ఒక ఉదాహరణ అనమాట. అంటే 10,000 సేఫ్ అయినట్టేనా నా వల్ల? 10,000 అంటే చాలా సేఫ్ అవుతుంటాయి. ఒక చిన్న పండగ చేస్తే మినిమం 50,000 లేని ఇప్పుడు ఏ ఖర్చు కాదు. సో నేను రాగానే ఫస్ట్ గుడికి వెళ్ళేటోని. ఇప్పుడు టెంకాయ కొట్టే పని లేదు. అదే ఖర్చుతో పిల్లలను బేకరీ తీసుకెళ్తే కాస్త ఎంజాయ్ చేస్తారు. ఏదైనా పార్క్ కి తీసుకెళ్తే, స్విమ్మింగ్ పూల్ కో, వాటర్ ఫౌంటైన్ కో తీసుకెళ్తే చాలా ఎంజాయ్ చేస్తుంటారు. గుడికి వెళ్ళినా నేను జేజకు మొక్క అంటే దానివల్ల నాకు ఫలితం ఏమి అనిపించలేదు. సూపర్ సూపర్. సో మీరు హ్యాపీ బీసీ ముదిరాజు అయ్యుండి, శివభక్తుడు అయ్యుండి, ఆ తర్వాత కుటుంబాన్ని విడిచి దూరంగా ఎక్కడో 4 ఏళ్ళు, మామూలుగా దూరంగా ఉన్న వాళ్ళు ఎప్పుడు భక్తికి దగ్గరగా ఉంటారు. అక్కడ కూడా చాలా మందిని చూశాను. ఎంతసేపు నా రూమ్మేట్స్ ఫస్ట్ చాలా భక్తిగా ఉండేవాళ్ళే. నా తర్వాత ఇప్పుడు భక్తులే, నా తర్వాత చాలా తగ్గింది. భక్తిలో నుంచి మూఢ భక్తి పోయి మామూలు భక్తి మిగిలింది. మామూలు భక్తితో మనకి ఏ నష్టం లేదు. ఇప్పుడు ఒక 5 నిమిషాలు తనకు నచ్చిన పని చేసుకోవచ్చు. క్రైస్తవుడు, ముస్లిము, హిందువుడు, ఎవరు వాళ్ళ ఇష్టం. అది వ్యక్తిగత ప్రైవసీ. భక్తి అనేది దైవత్వం అనేది వాళ్ళ వ్యక్తిగతం. దాన్ని సమాజం మీద రుద్దడము, వాళ్ళ పనుల మీద రుద్దడము, వాళ్ళ యాటిట్యూడ్లో చూపించడము, బతుకంతా రోజంతా ఎడబడతాడు ఇట్లా బురదను జల్లినట్టు చల్లుతూ ఉంటారు. ఇప్పుడు మనం చెప్పేదేమో మీ నాస్తికత్వం బురద లెక్క చల్లుతారా అని అదొక కామెంట్. ఇంకా నాస్తికుడు అంటేనే ఒక చిన్న చూపు అయిపోయింది ఒకప్పుడు. కానీ ఇప్పుడు వాళ్ళు దేనికోసం పోరాడుతారు, వాళ్ళ పోరాటం ఏంట అనేది జనాల్లోకి ఇప్పుడిప్పుడే వెళ్తుంది. అవుతుంది. చూసాం కదా మొన్న. ఇప్పుడు ఈ సమాజాన్ని ప్రభావితం చేసే వ్యక్తులను ఒక 50 మంది పేర్లు రాసుకొని, ఎవరన్నా కానీ అది ఓ కాసిం సార్ పేరు అంటావా, ఒక కదిరే కృష్ణ అంటావా, లేకపోతే కత్తి పద్మారావు గారు అంటావా, విమలక్క అంటావా, ఎవరైనా కోదండరామ్ సార్ నుంచి ఇట్లా నా ఎమ్మెల్సీ నాగేశ్వర్ గారి నుంచి ఎవరైనా ప్రముఖులు అనుకునేవారు రాసుకుంటే అందులో 90% దైవాన్ని వదిలేస్తేనే సమాజాన్ని ప్రేమించడం సాధ్యం. దైవం ఉంది అని అనుకున్నప్పుడు నేను సమాజం కోసం ఎందుకు పనిచేయాలి? దైవం చూసుకుంటది కదా. కాబట్టి దైవం చూసుకుంటది అంటారు, మళ్ళీ రూల్స్ ఫాలో అవుతారు. నిజమే, అంత అమాయకత్వం అది ప్రజలకి. ఇప్పుడు మనం పొద్దున్న లేవగానే 4 గంటలకు మైక్ స్టార్ట్ అయిందా, ఇక దానికి వ్యతిరేకంగా కానీ దాన్ని విడిచిపెట్టి కానీ మనిషి ఆలోచించే అవకాశం ఏడుంది? అంతే. అన్ని దానికి ఆలోచించాల్సిన అవసరం పక్కకు పెడితే, ఎవరైతే మైక్ వేస్తాడో
అతనే మళ్ళీ ఇంకా వేరే పరమతం మైక్ కోసం పోరాడతాడు. డైలీ 5 సార్లు నమాజ్ చేస్తారు, పొద్దున్నే మాకు డిస్టర్బెన్స్ అవుతుంది అంటాడు. ఇతను పొద్దున్నే లేచి 4 గంటలే భక్తి పాటలు వేస్తాడు. ఆ నమాజ్ చేసి అతను పొద్దున్నే ఉదయాన్నే నన్ను లేపుతుండే నిద్రలోంచి ఉంటాడు. అతను రోజుకి 5 సార్లు మైక్ పెట్టి అంటే వాళ్ళని వీళ్ళని వాళ్ళు ఎగతాళి చేసుకోవడము, కామెంట్ చేసుకోవడం తప్ప. అవును, ఏంటి ఇక్కడి దుబాయ్ ముస్లింలు బాగా నమాజ్ చేస్తారా? 5 సార్లు రోజా ఉండడం నుంచి అన్ని బాగా ఉంటుందా? ఎందుకంటే అది ముస్లిం దేశమే కదా. ముస్లిం దేశమే. నేను దాదాపు ఇప్పటి వరకు ఒక 500 అబోవ్ మసీదులలో వర్క్ చేశాను, వెళ్తుంటాను, డైలీ వెళ్తుంటాను. ఎందుకంటే నేను గవర్నమెంట్ సంబంధించిన కంపెనీలలో ఎక్కువ చేస్తుంటాను. అక్కడికి వచ్చే వాళ్ళంతా ఈ ఇండియా నుండి వచ్చిన ముస్లిమ్స్, బంగ్లాదేశ్ వాళ్ళు, పాకిస్తాన్ వాళ్ళు వీళ్ళే ఎక్కువ కనబడుతుంటారు తప్ప అక్కడ లోకల్ వాళ్ళు చాలా తక్కువ వస్తుంటారు పోతుంటారు మామూలుగా. కానీ వీళ్ళే ఎక్కువ ఉంటారు నాకు కనబడ్డది. అంటే చూడు, అందులో డైలీ వైజ్ ఈ రోజు డ్యూటీ చేస్తేనే నా కడుపు నిండుది అనే వాళ్ళే ఎక్కువ భక్తిలో మునిగిపోతుంటారు. కొర్రు దండాలు పెడుతుంటారు. రోజు పని మానేసి నమాజ్ చేసుకొని మళ్ళీ డ్యూటీకి వస్తారు. పని మానేసి ఇప్పుడు పైన ల్యాడర్ దాదాపు 50 ఫ్లోర్ లో పనిచేస్తుంటే కూడా పైనుంచి లిఫ్ట్ లో కిందికి వచ్చి, లిఫ్ట్ లేకుంటే స్టేర్ కేస్ పై నుంచి అయినా సరే కిందికి వచ్చి నమాజ్ చేసుకొని మళ్ళీ పైకి వస్తారు. అమ్మ వీళ్ళ నమ్మకాలు చల్లగా ఉంటాయి. మళ్ళా మాతో ఈక్వల్ వర్క్ అక్కడ చూపించాలి. నాకు చాలా మంది క్రైస్తవ సోదరులు, నా ఫ్రెండ్స్ అయిన వాళ్ళు, ప్రభావితమైన వాళ్ళు కాంటాక్ట్లోకి వస్తే చెప్తూ ఉంటారు, అన్న అంతకుముందు నేను ప్రతి సండే ఖచ్చితంగా చర్చికి పెట్టని నా ఆటో పక్కన పెట్టుకొని రోజంతా భజనలు డోలకు నేర్పించడం నాకు. ఇప్పుడు నువ్వు కొంచెం టచ్ అయినాక నా కష్టాలకు నిజంగా దేవుడే పరిష్కరిస్తాడా అని బాగా ఆలోచించాక ఇవన్నీ ఉట్టిగా అనిపించి నెలకు 4 రోజులు పని చేసుకుంటున్నాను. నాకు 4000 రోజుకు 1000 వస్తాయి ఆటో నడుపుకుంటే. 4000 నీ వల్ల లాభం అయిందని అన్నోళ్ళు ఉన్నారు. అవును, ఇంతకీ కొంతమంది సిల్లీగా క్వశ్చన్స్ అడుగుతుంటారు. నేను చాలాసార్లు చెప్పాను, దేవుని వల్ల మీకేమవుతుంది నమ్మితే, మేము నమ్మితే మీకేమవుతుంది అంటారు. వాళ్ళకేం ఆన్సర్ చెప్తావు? దేవుణ్ణి నమ్మితే నమ్మడం నమ్మకపోవడం వాళ్ళ అభిప్రాయం. కానీ దేవుని మీద గొడవలు జరగడం అనేది కరెక్ట్ కాదు. ఇప్పుడు ఒక క్రిస్టియన్ ఉన్నాడు, అతను హిందూ దేవుని అసలు పూజించాడు, దేవుడే కాదని చెప్తాడు. అదే ఒక హిందువు క్రిస్టియన్ దగ్గరికి వెళ్తే అసలు అతను దేవుడే కాదు, మా హిందువే ముందు, మా దేవుడే ముందు పుట్టిండు, ముందు నుంచి ఉన్న దేవుడే మా దేవుడు అంటాడు. వాళ్ళ దగ్గరికి వెళ్ళినా అలాగే చెప్తాడు. ఈ ముగ్గురు ఒక చోట కలిసిరంటే, ఒక 10 మంది కలిసిరంటే అందులో హిందూస్ సపరేట్ డివైడ్ అయిపోతారు, క్రిస్టియన్స్ సపరేట్ డివైడ్ అయిపోతారు, ముస్లిమ్స్ సపరేట్ డివైడ్ అయిపోతారు. అదే దేవుడే లేడనుకో అందరు కలిసి ఒకే కాడ కూర్చొని తింటారు. అది నాకు నచ్చింది. ఇప్పుడు ఈ కులాలు మతాలు మంచివే అని అంటున్నారు మన సనాతన వాదులు. ఈ దేశం చాలా గొప్పది అని అంటున్నారు. గొప్పదే కావచ్చు, కానీ దానివల్ల డివైడ్ చేయడం అనేది కాలేదు. నాకు మీరు అడిగిన క్వశ్చన్ అర్థం. ఇప్పుడు ఈ దేశం పురాతనం నుంచి వస్తున్న కులాలు ఎవరి పని వాడు చేసుకుంటే మంచిదే కదా అని చెప్పి చాలా మంది ఈ మధ్య కులాలను పెంచి పోషించే పనులే పెట్టుకుంటున్నారు. దానివల్ల రాజకీయ నాయకులకు వాళ్ళకు లాభం ఉంటుంది కదా. ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు గొల్ల వాళ్ళకు గొర్రెలు ఇస్తుండు, మాకు చేపలు ఇస్తుండు. అంటే మాకు చేపలు ఇచ్చి మమ్మల్ని జీవిస్తున్నట్టు మేము ఫీల్ అయిపోతున్నాం. కానీ అరే మీరు అదే బతుకుర బై, మీరు అదే సాగు జాగుర్రే అనే విషయం మా బుర్రలోకి ఎక్కినప్పుడు ఆటోమేటిక్గా మా వాళ్ళు మారుతుంటారు. ఏ వర్క్ చేసే టాలెంట్ ఉన్న వాళ్ళకు దానికోసం ఇవ్వమని చెప్పండి. ఇప్పుడు నేను కూడా మంగళ పని చేస్తాను, మంచి లాభం ఉంటే నాకు షాప్ పెట్టిమని పెట్టిస్తారా? మంగళ వాళ్ళకే పెట్టిస్తారు. అసలు నాస్తికత్వం వల్ల లాభం ఏంది అని మిమ్మల్ని ఎవరన్నా ఒక కార్మికుడు అడిగితే ఏం చెప్తావు? సమాజాన్ని మాట్లాడే మూఢత్వంలో మునిగిపోకమని చెప్పడం. నువ్వు చేసే పని కొద్దిగా ఆలోచించి చేసుకో, దానివల్ల నీకు నిజమేంది అబద్ధమేంది తెలుసుకొని చేయమని చెప్పేది. సో మీరు చాలా స్ట్రాంగ్ నాస్తికులు. చాలా స్ట్రాంగ్. దుబాయ్లో
అక్కడ నాకు అక్కడికి వెళ్ళిన వాళ్ళలో నాకు తెలిసిన వాళ్ళు ఒక 10-12 మంది ఉన్నారు. మీరేమైనా ఆ 10-12 మంది ఫోన్ నంబర్లు మీకు ఇస్తే దుబాయ్, బెహ్రాన్, సౌదీ, కువైట్, అబుదాబి ఆ చుట్టుపక్కల ప్రాంతాలలో ఉన్నారు. దాంట్లో వాళ్ళందరినీ మీరు ఏమన్నా కోఆర్డినేట్ చేయడానికి చేస్తారా? చేస్తానంటే నేను నా నుంచి మీకు ఒక విన్నపం. మీరు స్ట్రాంగ్ నాస్తికులు, 5 ఏళ్ళుగా పనిచేస్తున్నారు, చాలా వైరల్గా మీరు చూస్తుంటాను, ఫేస్బుక్లో కూడా ఇన్స్టాగ్రామ్లో కూడా నీట్గా రాసేస్తుంటారు, రచయిత. టిక్ టాక్ లో కూడా బాగా చేస్తుంటారు, ఆడుకుంటారు. బ్లాక్ అయిపోయింది ఆల్రెడీ మీ దాడికి తట్టుకోలేక. సో మరి నేను అడుగుతాను, నా రిక్వెస్ట్, నేను ఇప్పుడు MNS కొత్తగా స్థాపించాను, మీరేమైనా దుబాయ్ కోఆర్డినేటర్గా అంటే సమన్వయకర్తగా 10-12 మందిని సమన్వయం చేసే సమన్వయకర్తగా ఉంటారా? ఉంటాను. మీరు ఉండమన్నప్పుడు ఖచ్చితంగా ఉంటాను. మీరు చెప్పక ముందుకే నేను ఆల్రెడీ అందరిని ఏకం చేసి ప్రోగ్రామ్ కూడా ఒకసారి ప్రోగ్రామ్ పెట్టాను అంబేద్కర్ జయంతి. ఓ గ్రేట్ గ్రేట్. కాకపోతే ఆ రోజు 14th వర్కింగ్ డే కాబట్టి 2 days తర్వాత 16th రోజు నెలంతా చేసుకుంటారు కదా. చేశాం. గ్రేట్. ఎంతమంది పాల్గొన్నారు? 28 మెంబర్స్ వచ్చారు. గ్రేట్. ఇప్పుడు ఓన్లీ ఫేస్బుక్ లో పెట్టిన పోస్ట్ బట్టి వచ్చారు. అయితే ఇప్పుడు ఆ 28 కి మన 12 కలుస్తారు, ఇప్పుడు 40 మెంబర్స్ అయిపోతారు మీరు, అంతే కదా? సో దుబాయ్, సౌదీ ఆ దగ్గరలో ఉండే మన యూట్యూబ్ సబ్స్క్రైబర్స్, అలాగే ఫేస్బుక్, వాట్సాప్, రకరకాల ఇన్స్టాలో ఫాలో అవుతున్న మిత్రులు, మన ప్రాంతం వారు, వేరు ప్రాంతాల్లోంచి ఆడికి వెళ్ళిన వారు, మన సతీష్ అన్నని దుబాయ్ కోఆర్డినేటర్గా ఉండాలని రిక్వెస్ట్ చేశాను, తాను కూడా అంగీకరించాడు. మరి మీరందరూ కూడా కోఆర్డినేట్ అవ్వండి. సంఘం కోసం మీరు కోఆర్డినేట్ అవ్వడమో, నా కోసం మీరు ఏకమవడము కాదు. అలానే వేరే దేశంలో ఉన్నారు కాబట్టి వనరులు సేకరించడానికో, డబ్బులు ఇచ్చే ATMలు గానో, లేకపోతే NRIలను కాదు. మనిషికి మానసిక ఉల్లాసము, ఉత్తేజం కావాలి. అది తనలాంటి వ్యక్తిని కలిసినప్పుడు కలిగేది చాలా ఉన్నతంగా ఉంటుంది. మీకు మీరుగా చెడ్డ అలవాట్లకి దూరం అవ్వడానికి, అనవసరమైన వ్యసనాల వైపు వెళ్లకుండా హాయిగా గడపడం కోసం ఒక స్నేహం, ఒక భావజాల స్నేహం, ఒక ఉత్తేజం కోసం మీరు మన MNS దుబాయ్ కోఆర్డినేటర్గా సతీష్ ముదిరాజ్ అనేది అక్కర్లేదులే కానీ సతీష్ అన్న, బోన్ల సతీష్ అన్న ఉంటాడు. మరి మీరంతా పరిచయం అవ్వండి, పలకరించుకోండి, ఒకరికొకరు అండదండగా ఉండండి. పనులు వదులుకొని మీరు ఏ మీటింగ్ పెట్టకండి. మీకు సెలవు ఉంటుంది కదన్నా, సెలవు రోజు హాయిగా కూర్చొని మాట్లాడుకోండి. మీలాంటి వాళ్ళని ఇంకా చాలా మంది ఉంటారు అక్కడ. ఎవరో ఒకరు లేకపోవడం వల్ల కోఆర్డినేట్ గారు, ఇప్పుడు నాకు 12 మంది అని చెప్పాను కదా, ఈ వీడియో చూశాక అన్నా నేను కూడా దుబాయ్లో ఉంటున్నా, ఆ అన్న నంబర్ పెట్టు అని చెప్పి చాలా మంది రిప్లై ఇస్తారు. నాకు తెలిసి అతి కొద్ది రోజుల్లోనే మీరు 100 మంది అయిపోతారు. ఓకేనా? ఇలా 100 మంది అయ్యారని చెప్పి మీరు మళ్ళీ ఫండ్ రైజ్ చేయడమో, లేకపోతే ఇంకేదో పిచ్చి కార్యక్రమాలు చేయడం లాంటివి, మీరు వెళ్ళినది మీ కుటుంబానికి దూరంగా మీరు ఉంటున్నది కాస్త డబ్బు సంపాదించుకొని మీ పేదరికాన్ని జయించి మళ్ళీ ఇండియాకు వచ్చి తలెత్తుకొని గౌరవంగా బతకడం కోసం. కాబట్టి అక్కడ మద్యం తాగొద్దని, వినోదాలు, విలాసాలు, జల్సాలు ఇట్లా దగ్గరగా ఉంటాయి, వాటికి అడిక్ట్ కావద్దని. తర్వాత మీరు సంపాదించిన డబ్బులు మీరు ఇడికి పంపించాక మీ భార్య, పిల్లలు, అమ్మలు, అక్కలు రకరకాల మూఢ విశ్వాసాలే డబ్బులు ఖర్చు పెడుతుంటారు. దయచేసి భక్తిని కొంచెం లిమిట్ చేసి దండం పెట్టడం దగ్గర ప్రశాంతత కోసం ఆపేయాలి తప్ప ఇది కొయ్యాలి, అది కొయ్యాలి, ఇక్కడికి వెళ్ళాలి, అక్కడికి వెళ్ళాలి, ఇట్లా చేయాలి, అట్లా చేయాలని మీరు ఆడ అమ్మా నాన్నకి, భార్య పిల్లలకి దూరం ఉండి సంపాదించే పైసలు ఇడ రాళ్ళకి, రప్పలకి, గుళ్ళకి, చర్చిలకి, మసీదులకు పడేయొద్దు. కాబట్టి ఖచ్చితంగా మీ యాక్టివిటీ, మీ ఉల్లాసం, ఉత్తేజం చూసి వలస వచ్చిన మన 2-3 తెలుగు రాష్ట్రాల ప్రజలందరూ కూడా మీతో కోఆర్డినేట్ అవుతారని, ఇప్పుడు మీరు వేసే విత్తనము తానాలాగా, ఆటలాగా మన పెద్దగా ఎదగాలని నేను ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. మరి ఒక 4 గంటల పాటు బైక్ మీద డ్రైవింగ్ చేసుకుంటూ కలిసిపోవాలని,
ఆ పెళ్ళిని చూడాలని, ఆ సందర్భంగా మాట్లాడాలని వచ్చాడు. అలాగే ఇంటికి వచ్చి ఈ ఇల్లు, ఈ వాతావరణం చూశాడు. మాకు సొంత తమ్ముడుగా మారిపోయాడు. జస్ట్ 4 నెలల చిన్నోడు అంతే ఈ తమ్ముడు. తను 10th వరకే చదివి ఆపేసిన పోస్టులు రాయడంలో కానీ, వీడియోలు చేయడంలో కానీ, ఓపెన్ లో డిప్లొమా చేసి పుస్తకాలు చదవడం కానీ, ఆ తర్వాత ఐటీఐ చేయడం, ఆ తర్వాత డిప్లొమా చేయటం, నిరంతరం చైతన్యంతో ఉంటున్నాడు. ఎలా అనిపించింది మా కుటుంబం మన కేంద్ర కార్యాలయంకి వచ్చావు కదా? చాలా బాగుంది, నైస్ లొకేషన్, ఓకే. మొత్తం పీస్ఫుల్ ఏరియా బాగుంది. పచ్చని గార్డెన్ లో సింగిల్ గా ఇల్లు, ఏ డిస్టర్బెన్స్ లేకుండా బాగుంది. థ్యాంక్ యూ. యాక్చువల్లీ కనిపిస్తున్న ఇల్లు మాది కాదు, అది పెద్ద నాన్నోళ్ళది. తెలుసు, మొత్తం మీరు రాకముందే మొత్తం. ఇది చిన్నాన్నోళ్ళది, అది ఇంకో చిన్నాన్నోళ్ళది. ఈ చిన్న ముక్కలో సగం ముందు రూమ్ ఒక్కటి నాది, వెనక 3 రూములు మా తమ్ముడివి. సో అలా హ్యాపీగానే ఉన్నాము. చాలా సంతోషం మీరు మా ఇంటికి రావడం. ఓకే అన్నయ్య, మిమ్మల్ని కలవడం నా అదృష్టం. మనం అదృష్ట దురదృష్టాలు కూడా నమ్మొద్దు. అనుకున్నావు, విల్ పవర్ వచ్చేసావు, అంతే కదా? అంతే. ఇది సతీష్తో మాట ముచ్చట. మరి మాటలో తాను దుబాయ్లో ఉన్న 10-12 మందిని కూడా కోఆర్డినేట్ చేయడానికి ముందుకు వస్తా అన్నాడు. అక్కడున్న మన మిత్రులందరూ అన్నకి కమ్యూనికేషన్లోకి రావాలని కోరుతున్నాను. బలవంతము లేదు, బతిమిలాడటము లేదు. మీ చైతన్యం, మీ అవగాహన, మీ ఆశయంతో మనం కలిసే అవకాశం ఉంటే కలుద్దాం. నీతో నాకుండే, నాతో నీకుండే స్నేహం సమాజ చైతన్యానికి, అజ్ఞానాన్ని తరిమి వేయడానికి దోహదపడితే అదే చాలు. అంతే తప్ప వ్యక్తిగతంగా మీకు నేను, నాకు ఇదో కాదు. నువ్వు నేను కలిసి సమాజ చైతన్యమే పరమావధి. ఆ దిశగా మీ ఆలోచన ముందుకు సాగాలని కోరుతూ థ్యాంక్ యూ సో మచ్. ఇది జై హింద్ అండ్ ఫ్రెండ్స్, జై హింద్. కలుద్దాం దుబాయ్ లో, నాకు కాల్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ, బాయ్.